స్మార్ట్ సిటీ విన్నాం, ఎక్కడో విన్నాం, ఇప్పుడు చూస్తున్నాం దగ్గరలోనే స్మార్ట్ సిటీ. ఇంకేంట్రా, నూడిల్స్ని ఏమంటారు? నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ అంటే త్వరగా అయిపోవాలి, అలా వేయాలి, అలా తీయాలి, అలా నోట్లోకి వెళ్ళిపోవాలి, అరిగిపోవాలి. ఫాస్ట్. ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం. ప్రార్థన కూడా అట్టయిపోయింది, ప్రార్థన కూడా అలాగైంది. ఇదివరకు చక్కగా గంటల తరబడి మోకరించి కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు షార్ట్ కట్, ప్రార్థనలో కూడా షార్ట్ కట్ వచ్చేసింది. ఆడవాడు మొన్న వాట్సాప్లో పెట్టాడు, OMG అని పెట్టాడు. నాకు అర్థం కాల, నాకు అసలు ఏం అర్థం కాల. ఏదో అంటే OMG, ఓం ఏంట్రా బాబు అనుకున్నా. OMG అంటే ఓ మై గాడ్ అంట. ఆడికి అది రాయటం కూడా బద్ధకమే, ఈరోజు చాలామంది ప్రార్థనలు ఇలాగే ఉన్నాయి. ప్రార్థన కూడా షార్ట్కట్లోనే ప్రార్థన చేస్తున్నారు. పేర్లు ఉండవు. అయ్యా మా 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 పలానా ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళందరూ, ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళందరూ, వీళ్ళందరూ దీవించబడాలి, ఆమేన్. అయిపోయింది ప్రార్థన. కొత్త స్టైల్ నేర్చుకున్నారు ఇప్పుడు సేవకులు కూడా. నాకు మొన్న మైండ్ పోయింది ఒకసారి ప్రార్థన. ఒక తల్లి అడిగిందంట, ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, దేవా వీరి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఇదిగో యోధా పత్రిక 2-3 అధ్యాయంలో 4వ వాక్యంలో ఉన్నట్టుందంట. అసలు యోధా ఎన్ని అధ్యాయాలా? ఒకటేగా. ఈ అమ్మాయికి మైండ్ పోయిందంట. తెల్లారి బైబిల్ వేసుకుని వెళ్ళి, అయ్యారు నా బైబిల్లో యోధ 1వ అధ్యాయమే ఉంది, మీరేమో 4వ అధ్యాయం 3వ వాక్యం నా కుటుంబంలో నెరవేర్చాలన్నారు, నా బైబిల్లో లేదు, మీ బైబిల్లో ఏమన్నా ఉంటే చెప్పండి అందంట. అయ్యగారికి మైండ్ పోయిందంట, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదంట. దేనికి? పాస్టర్లు చూసి విశ్వాసులు కూడా ఎట్టగా నేర్చుకున్నారు. చూశానేనా? ప్రార్థన చేయమా అంటే ఆమె అధ్యాయాలు చెప్తుంది, నేను రాసుకోవాలి రెఫరెన్స్. అయ్యా కీర్తన 24-25 లాగా, సామెతలు 14-15 లాగా, మత్తయి 12-16 లాగా ఇక నేను రాసుకోనా? నీకు చెప్పింది ఏంటి? ప్రార్థన చేయమని. నువ్వు నాకు వాక్యం చెప్తున్నావు, ఇక నీకు నాకు తేడా ఏంటి? నువ్వు కింద ఉన్నావు, నేను పైన ఉన్నా, అంతేగా. షార్ట్కట్లు ఎందుకు? షార్ట్కట్లు. దేవుడు అన్నాడు వాక్యం ఎత్తి ప్రార్థించమన్నాడు. రిఫరెన్స్లు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. టైం లేదు. పెద్ద స్పీకర్లు పిలుస్తారు. అయ్యా మీరు 10 నిమిషాలు ఏంటి? ఆయన ఏం చెప్తాడు? ఏం చెప్పలేడు ఆయన. తప్పాడలేదు, మనలోనే ఉంది, మారాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్తున్న మాట ఏంటంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉంది, నీ భక్తి జీవితం ఎలా ఉంది, నీ జీవన విధానం ఎలా ఉంది, దేవుడు సమస్తము కూడా చూస్తూనే ఉన్నాడు. ఎవడో చూడలేదు అనుకుంటున్నావేమో, దేవుడు సమస్తము చూస్తున్నాడు. దైవ భయం కలిగి జీవించాలి. దేవుడు లేళ్ళే అనుకోవద్దు. ఆయన చూస్తాడు సమస్తం. ఆయనకి తెలుసు అన్నీ, ఆయనకి అన్నీ తెలుసు. ఆడొచ్చినప్పుడు అయ్యా నీకే అంటావు, ఈడొచ్చినప్పుడు అయ్యా నీకే అని అంటావు. రేపు వెళ్ళాక నొక్కేక దేవుడు చూస్తాడు. చూస్తాడు దేవుడు. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. షార్ట్కట్లు మానేయండి. దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడండి, ప్రార్థన చేయండి. దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టండి. షార్ట్కట్లు ఎదుకోవద్దు. షార్ట్కట్లో ప్రమాదాలు ఉంటాయి, షార్ట్కట్లు ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాలంటే బోల్డ్ దారులు ఉంటాయి, కానీ మన గూగుల్లో చూపించేది ఒకే మార్గం. చక్కగా ఆ రోడ్లో మనం వెళ్ళాలి, అంతేగాని షార్ట్కట్లో నేను వెళ్తానంటే అట్ట. మన ఎవడో షార్ట్కట్లో వెళ్ళాడంట, తీరా అక్కడికి వెళ్ళేసరికి రోడ్డు కట్ అయిందంట. ఆ కారు ఎక్కడ ఆగిందంటే ఆ రేకుల షెడ్ మీద ఆగింది. వెళ్ళి పొద్దున్న లేచి చూస్తే అందరూ చూస్తున్నారు, ఇదేంటి ఇక్కడ కారు ఎట్ట వచ్చింది, ఈ రేకుల షెడ్ మీద ఎట్ట వచ్చిందంటే వచ్చాడు, రోడ్డు ఉందనుకున్నా.
ఈ రోజున మన ప్రార్థన అలా ఉండకూడదు, షార్ట్కట్లో ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. చాలామంది వాళ్ళు చేసే ప్రార్థన కొద్దిగా ఉంటుంది, వాళ్ళు అడిగేది కొద్దిగానే ఉంటుంది. మరి ఈ రోజైనా దేవుని దగ్గరికి వచ్చి నీ అవసరత ఏముంది, నీ ఇబ్బంది ఏముంది చెప్పు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో, వీళ్ళు ఇక్కడ ఏదైనా పొక్కులు వేసిందనుకో చరిత్ర చెప్తావు. ఏం చెప్తావు? చరిత్ర చెప్తావు. మొన్న రాత్రి అండి కరెంటు పోయిందండి, కరెంటు పోయినప్పుడు అండి లోపల గాలాడలేదండి, లోపల గాలాడలేదని బయట మంచం వేసుకున్నామండి. బయట మంచం వేసుకున్నప్పుడు చీరు సగం ఎలా ఒక దోమ కొట్టిందండి. ఇది దోమే కాదని చెప్పి నూనె రాసుకుని ఇట్ట అన్నానండి. తెల్లారిపాటికి దద్దు వచ్చిందండి, ఆ దద్దు పుండు అయిందండి, ఇదే ఆ పుండు అండి అంటావా? వివరం చెప్తావు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి అట్ట కాదు. అయ్యా నా కుటుంబం వర్ధిల్లాలి, నా కుటుంబం దీవించబడాలి. ఆమె నీ పొరపాట్లు దేవుని దగ్గర ఒప్పుకోవా? నీ నడకను దేవునికి చెప్పవా? నీ కుటుంబ విషయాలు దేవునికి చెప్పవా? అప్పుడు నువ్వు నాకు బోధ చేస్తావు. అయ్యా అప్పుడప్పుడు నువ్వే చెప్తావుగా, హృదయ అంతరంగాన్ని ఎరుగున్న దేవుడు అని. నా చీటీ మొత్తం ఆయన దగ్గర ఉందిగా, ఆయన చూసుకుంటాడులే. ఆయన ఎత్తుకోవాలా? నీ నెంబర్ ఎంతని ఎత్తుకోవాలా? ఆయన ఒక మెయిల్ చేయాలి, నేను ఏం ఎక్కడ ఉందో అని చెప్పి ఆయన ఎట్ట పేజీలు తిప్పుకొని ఎత్తుకోవాలా? ఎత్తుకోకూడదు. అనుదినము దావీదు అంటాడు, దేవా నా పాపం ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకుని, నా పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అసలుకి నేను దీవించబడేవాడినే కాదయ్యా. నా పాపమును జ్ఞాపకము చేసుకొనక నీవు నన్ను ఆశీర్వదించవా అని అడుగుతాడు. దావీదు అడిగే మాట అది. మరి ఏనాడైనా దేవుని దగ్గరికి వచ్చి ఆ మాట మాట్లాడావా? నేను ఎప్పుడు పాపం చేశాను అనొచ్చు. నువ్వు ఎప్పుడు పాపం చేసావు నీకు తెలుసు, నాకేం తెలుసు? నేను చూస్తుండగా నువ్వెందుకు పాపం చేస్తావు? అందుకే దేవుడు వివేకము కలిగిన వారు కలరేమో అని ఆకాశమును ఆయన తొంగి చూస్తున్నాడు. మరి ఈరోజు అయినా ఈ మాట వింటున్న తర్వాత అయినా దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఎలా ఉండాలంటే షార్ట్కట్లో ఉండకూడదు. మోకరించండి, సమస్య వచ్చినప్పుడు మోకరించండి, కన్నీళ్లు గార్చండి. దైవజనుడు వస్తేనే ప్రార్థన. సమస్య ఉన్నప్పుడు ఒంటరిగా 2-3 కలిసి దేవుని సన్నిధిలో ఏడవాలి, మందిరంలో ధూపం వేయాలి. అలా చేస్తేనే కదా అద్భుతాలు జరిగేది, కార్యాలు జరిగేది. ఏమి అవ్వకూడదు, కాయలు కాయాలి. ఏమి అవ్వకూడదు, కాయలు అమ్ముడిపోవాలి. ఎట్లా? నువ్వు పని చేయాలి కదా, పాదు చేయాలి, ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి, మందు వేయాలి. ఏమి వేయకుండా ఫలాల కోసం ఆశపడేవాడు ఎవడో తెలుసా? వాడు దొంగ. ఏ పని చేయకుండా అద్భుతాలు జరిగేవారు ఎవరాళ్ళు? దొంగలీళ్ళు. దొంగ ఏంటో తెలుసా? ఎవడో కష్టపడతాడు, ఆడు సొమ్మిడు దోసుకుపోతాడు. ఎంతకాలం ఉంటుంది అది? కొంతకాలమే ఉంటుంది. కానీ నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించు, నువ్వు దాచుకో, కలకాలం నీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. అది ప్రార్థన లాంటిది. ఈరోజు నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఏమి ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రార్థన ఇవ్వాలి. షార్ట్కట్లు మానండి. ఎప్పుడైనా దేవుని సన్నిధికి రండి, కన్నీరు కార్చండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, ఎన్నో కష్టాలు చూడబోతున్నాం. ఇదిగో గత దినాల్లో మనం చెప్పుకున్నాం, వాళ్ళు ఇట్లా పరిచర్య చేశారంటారండి, వీళ్ళు ఇట్లా పరిచర్య చేశారంటండి, వీళ్ళు పరిచర్య చేస్తే ఇన్నన్నారంటండి. పడాలిగా, ఏసీలో కూర్చొని బోధలేనే కాలం అయిపోయిందిగా, ఏసీలు వేసుకుని దేవుని మాటలు చెప్పే కాలం అయిపోయిందిగా. కష్టపడాలి. దేవుని కోసం నిలబడేవాడు ఎవడో ఇప్పుడు తెలుస్తుంది. దేవుడి కోసం ఎవడ బలంగా నిలబడతాడో ఇప్పుడు తేలద్ది. ఇప్పుడు దాకా దేవుడు అన్న ప్రార్థన చేసావు, ఇప్పుడు చెయ్యాలిక. ఇప్పుడు మన భక్తి నిలబడాలి. అదే నిజమైన భక్తి. ఏబుకి ఎన్ని కష్టాలు వచ్చి నిలబడలేదా? దేవుడిని దూషించలేదు. ఇప్పుడు పరీక్ష రాబోతుంది, జాగ్రత్త. దేవుడిని దూషిస్తావా, నిలబడతావా? ఒకవేళ నిలబడ్డావు అనుకో, దేవుడు ఎలాగ నిన్ను హెచ్చిస్తాడో తెలుసా? ఏబును హెచ్చించినట్లు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరిచర్య నిలబడాలన్నా, దేవుని మాటలు నిలబడాలన్నా కష్టాలు గుండా మనం ఫలం వికసించాలి. కష్టాలు గుండా వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళు మార్పు చెందాలి, వాళ్ళందరూ మారాలి. టీవీలో చూసాం, వార్తల్లో చూసాం. ఇదివరకు
ఎక్కడో సినిమాల్లో చూసాం కాదు, నిజ జీవితంలో మనం చూడబోతున్నాం. నిజ జీవితంలో దేవుడి కొరకు నిలబడేవాడివా, పడిపోయేవాడివా తేలిపోద్ది. ఎప్పుడో మనం చెప్పుకున్నాం, అయ్యా బైబిల్ పట్టుకోవాలంటే భయం. అయ్యా ధైర్యంగా ఇప్పుడు నువ్వు పట్టుకో. ఇప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడ్డావు అనుకో, నువ్వు దేవుడు నిన్ను ఎంతగా ఇచ్చిస్తాడు తెలుసా? ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలేవి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే. ప్రకటన గ్రంథం చదువుకోండి. ప్రకటన గ్రంథం చదివితే ఒక్కొక్క మాట మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుద్ది. పరిస్థితులు ఎందుకు ఎలా వస్తున్నాయో మీకు అర్థమవుద్ది. దుర్దినాలు వస్తాయి, అపాయకాలాలు వస్తాయి, అపవాది మన మీదకి దండెత్తుతాడు. దేవుని మాట ప్రకటించడానికి కూడా నువ్వు ధైర్యంగా నిలబడలేవు. భయం కలుగుద్ది, బాధల్లో ఉంటావు. ఆ సందర్భంలో ఎవడైతే నిలబడగలడో, ఎవడైతే పడకుండా నిలబడగలడో అనే మాటలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో. ఈరోజు మనం అలా నిలబడాలి. యేసుతోనే ఉంటూ యేసుకు ఎన్నుపోటు పొడిచేదానిలాగా నువ్వు ఉంటావా? ఎన్నుపోటు పొడిచేవాడిలాగా నువ్వు ఉంటావా? లేకపోతే నేను నిలబడతానయ్యా అని ధైర్యంగా నువ్వు నిలబడితే రానున్న దినాల్లో మన పిల్లల తరాలు దేవుడు ఎంతగా హెచ్చుగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.